ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లాలో జరిగింది. భారతదేశ తొలి ముస్లిం మహిళా ఉపాధ్యాయురాలు ఫాతిమా షేక్ 194వ జయంతి కార్యక్రమాన్ని జెడ్పీహెచ్ గర్ల్స్ పెద్దపల్లిలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాలలోని మహిళా ఉపాధ్యాయులను ఘనంగా సాలువాలతో, గోల్డ్ మెడల్ మరియు మహనీయుల జీవిత చరిత్ర గల బొక్లతో ఘనంగా సన్మానించి సత్కరించడం జరిగింది. బాలికల విద్యా వ్యాప్తి కోసం సావిత్రిబాయి పూలేతో కలిసి పనిచేశారు. ఫాతిమా షేక్, ఉస్మాన్ షేక్ వీరి ఇంట్లో జ్యోతిబా పూలేకి ఆశ్రయం కల్పించారు. బేటీ పడావో బేటీ బచావో కార్యక్రమాన్ని 175 సంవత్సరాల క్రితమే ప్రారంభించారు. ప్రతి ఇంటికి మహనీయుల జీవిత చరిత్ర గల పుస్తకాలను, సాహిత్యాన్ని అందించడమే ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ ప్రధాన లక్ష్యమని సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు లింగమల్ల శంకరయ్య తెలిపారు. సొసైటీ ప్రధాన కార్యదర్శి కుక్క వెంకటస్వామి ఫాతిమా షేక్ జీవిత చరిత్రను తెలియజేశారు. కార్యక్రమంలో శ్రీలక్ష్మి, ఇందిరా, రత్నం, శ్రీధర్ విద్యార్థులు పాల్గొన్నారు. ఇంతకుమించి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీని అందరూ అభినందించారు. బుక్స్ మేము పంచిపెట్టడం జరిగింది ఫాతిమా షేక్ గారి అది మరి మేడం ఉండవచ్చినప్పుడు. సో ఆ విధంగా మేము గడపకు తీసుకొని వెళ్తున్నాం. సో మీరందరూ కూడా ఆల్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ సొసైటీ యొక్క లక్ష్యాలకు అనుగుణంగా ముందుకు పోతే రానున్న రోజులలో ఫాతిమా షేక్ యొక్క చిత్రపటం ఇంటికాడ ఉండాలి. ఆమె యొక్క జన్మదినాన్ని కూడా అధికారికంగా నిర్వహించుకునే విధంగా మనం అందరం కృషి చేస్తామని చెప్పేసి నేను భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పాఠశాల హెడ్ మాస్టర్ గారికి, మరి సీనియర్ ఉపాధ్యాయులైన లక్ష్మీ మేడం గారికి, ఇందిరా మేడం గారికి, రత్నం సార్ గారికి అండ్ ఉర్దూ మీడియం టీచర్లకు, మరి అతిథులుగా వచ్చిన బాపన్న గారికి, వెంకటస్వామి సార్ గారికి, మేడం గారికి అందరికీ కూడా ధన్యవాదాలను తెలియపరుస్తూ కోరుతున్నాను. ముందుగా మన పాఠశాల హెడ్ మాస్టర్ గారికి, ఎందుకంటే మేము ఫోన్ చేయగానే, ఎందుకంటే మేడం గారు అన్ని తెలుసు, ఇది ఆల్ ఎంప్లాయీస్ లక్ష్యాలు పవిత్రమైనవి, గొప్పవి, విద్యార్థులకు ఉపయోగపడుతుంది, ఎడ్యుకేషన్కు ఉపయోగపడుతాయి అని చెప్పేసి ఎంబడి అనుమతించినటువంటి హెడ్ మాస్టర్ గారికి ముందుగా మనం అందరం కూడా ఘనంగా సన్మానం చేద్దాం. ఇందిరా మేడం గారిని కూడా రాజా సార్ గారు కూడా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. डाइस का तशरीफ फरमाने हमारे खसूसी जडपीएचएस हाई स्कूल मैडम, मेरे अजीज साथियों और प्यारे बच्चों, अस्सलाम वालेकुम व रहमतुल्लाहि व बरकातहू। गुड आफ्टरनून एवरीवन। आज 9 जनवरी है। एक मखसूस हस्ती, एक मखसूस शख्सियत, एक अहम लेडी, एक खातून की यौम पैदाइश के तौर पर आज का दिन मनाया जा रहा है। आज से 6 दिन पहले 3 जनवरी को भी हम इसी तरीके से प्रोग्राम मनाए थे सावित्रीबाई फूले नाम की शख्सियत के बारे में, क्योंकि एजुकेशन के मैदान में सबसे पहला कदम रखने वाली यही 2 खवातीन हैं। हिंदुस्तान में एजुकेशन में खवातीन लड़कियों की तालीम को आम करने के लिए, लड़कियों को तालीमी मैदान में लाने के लिए सबसे पहले जिद्दोजहद करने वाली यही 2 खवातीन हैं। एक ज्योतिबाई